శాసనసభ్యులు శ్రీ వెంకటయ్య గౌడ్ గారు చేస్తున్నారు. వారు మరి ప్రజల మండల ప్రజా పరిషత్ అధికార యంత్రాంగం తరఫున మరి ప్రియతమ శాసనసభ్యుల వారికి స్వాగతం సార్. ఈ వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు ప్రియతమ శాసనసభ్యులు వెంకటయ్య గౌడ్ గారిని కోరుతున్నాం. వారు వేదికను ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత గౌరవ జెడ్పీటీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, పిఎస్సిఎస్ హేమంత్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మోహన్ రెడ్డి గారు మండల కన్వీనర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ కుడిపక్క ఎడపక్క ఎవరు ఉండకుండా తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలుపెట్టాం. ఈ ప్రార్థనను వచ్చేసి మన చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కార్యకర్తలు, లీడర్లు, ప్రజానికానికి, పెన్షన్దారులకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఎంతో శుభసూక్ష్యం. మన మాట ఇస్తే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చేది. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మనం తిప్పుడనే మన జనాల్లో ఎలా నమ్మకంగా మనకంతా ఉందో ఆ మాట నిలుపుకుంటూ ఇచ్చిన మాట తూచా తప్పకుండా చెప్పని కూడా ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ వస్తానంటూ ఈ రోజు 250 రూపాయలు పెంచి 3,000కి పెంచడం జరిగింది. ఆ కార్యక్రమానికి భాగంగా మనమందరం ఇక్కడ చేపడం జరిగింది. ఈ విధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చినారు. దాదాపు 6 హామీలు ఇచ్చినారు. అందులో అన్ని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని బుటాలు పాలిస్తూ వచ్చినారు. ఒక్కరికి కూడా సక్కగా బంగారంతో ఇంటికి తీస్తున్నాడు. అది కూడా సంపూర్ణంగా చేయాల. ఏది కానీ ఇచ్చిన మాట సంపూర్ణంగా చేయకుండా 5 సంవత్సరాలు గడిపేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను ఎక్కువ ఇస్తానంటున్నాను. అదే ఆయన చెప్తాను ఏమంటే మనం గమనించాలా, బస్సులో ఫ్రీ అంటున్నాడు, 3 సిలిండర్లు అంటున్నాడు. ఇవి తప్ప జగన్ ఇస్తున్నామని ఎక్కడ చెప్పాలని మీరు ఒకసారి గమనించుకోవాలా.
చంద్రబాబు ఇస్తున్నా, జగన్ ఇస్తున్నా, ఇవన్నీ కూడా నేను తప్పలేదు కదా, నేను చెప్పిన ఇవే కదా, మీరు కావాలని చూసుకోండి. మనం మళ్ళీ ఎగిపోతలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి ఇచ్చిన మాట తప్పకుండా మాట మనం తిప్పకుండా మనం ప్రజలకు అందుబాటులో పేదవారు సాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అయితే, అదేవిధంగా ఎల్లవేళలా మన కార్యకర్తలు కానీ వీరులు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటున్న మన యువ ఎమ్మెల్యేగా వెంకయ్య గారు ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా స్పందిస్తారు. ఎన్నుకొని అలాంటి మన ముఖ్యమంత్రి నేను మళ్ళీ ఎన్నుకుంటే మన తప్పులు కూడా చంద్రబాబు నాయుడు వచ్చి చేసే పని ఏం లేదు, మన జగన్ చేస్తారు. మాట తప్పుడు కాబట్టి మనం మళ్ళీ కూడా మన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే చేసుకుంటూ మన జగన్ మళ్ళీ సీఎం చేసుకుంటూ మన అందరూ కూడా సంతోషాలతో ఉన్నదంటే వర్షాలు మళ్ళీ మనకందరూ కూడా హాయిగా పడాలా. బోర్డులు మోటార్లు మనం ఎన్నిసార్లు రీపోర్టులు చేసినాం, రైతులందరూ కూడా గుర్తించుకోవాలా. కానీ చిన్న అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరూ కూడా అందరూ మాట్లాడాలి. కాబట్టి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. అక్కజాములకి అవాతాతలకు అందరికీ నమస్కారాలు. వేదికను అలంకరించిన మన యువ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారికి, సహచర పార్టీ నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు నూతన పెన్షన్ 3000 చేయడానికి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి. మరి ఈరోజు పరిస్థితుల్లో మనం రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతేనే మనకన్నీ మీకు ఈ పెన్షన్లన్నీ కూడా 3,500-4,000 అయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు మళ్ళా ఈ రాబోయే పొగట వేషాలలో ఇప్పుడు మీసాలు గడ్డాలు పెంచుకొని పట్టు సొక్కాయలు వేసుకొని మళ్ళా వీధుల్లో అంతా వీధి నాటకాలు వేసుకుంటా మీ దగ్గరికి అందరూ వస్తున్నారు. అన్న మాకు ఓట్లేయండి, మేము అధ్యాసం ఇచ్చేస్తాం. మీరందరూ వ్యాపారి వాళ్ళందరికీ ఓట్లు వేసినారంటే మళ్ళా వాళ్ళందరూ మీకంతా మళ్ళా రివర్స్ 200 రూపాయలు పెన్షన్ చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి మాదిరి 3,000 చేయరు. ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ రాబోయే కాలంలో మళ్ళా కూడా మన జగన్మోహన్ రెడ్డి, మన యువ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారిని, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు కూడా మనం గెలిపించుకోవాలని, మరియు ఈ రోజు మీకు కొంచెం కాలాతీతమైంది కాబట్టి మేము క్లుప్తంగా మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయాలని భావిస్తున్నాము. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం పెట్టినటువంటి వాగ్దానం ఈ పెన్షన్ పెంపు కార్యక్రమం. ఇది అందరూ గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవతాతల పట్ల, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వికలాంగుల పట్ల, అనేక అనారోగ్యాల పాలవుతున్న ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయనకున్నటువంటి అభిమానం, ఆయనకున్నటువంటి గౌరవాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి కార్యక్రమానికి ఈరోజు ఈ మండలానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వెంకయ్య గౌడ్ గారికి మండలం తరఫున, మా అందరి తరఫున, మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమందరూ కూడా పెద్దలు చాలా మాట్లాడారంటే మీరందరూ కూడా ఒక 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. మరి ప్రజల పక్షాన ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి, మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మీరు చూశారా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం కాదా అనేటువంటి విషయాన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము
మళ్ళీ మనకు ముఖ్యమంత్రి ఎందుకు కావాలి అనేటువంటి నినాదంతో మరి ప్రతి ఇంటికి ఎంత లబ్ధి చేకూరింది, ప్రతి గ్రామంలో ఎన్ని పెన్షన్లు ఇస్తున్నాం, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం అనేటువంటి విషయాలతో మేమందరూ కూడా మీ ముందుకు వచ్చాం. మరి ఈరోజు గతంలో మనకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు మన ట్యాక్స్ ద్వారా మనం కట్టినటువంటి డబ్బుని, ప్రజా ధనాన్ని మరి 75 ఏళ్ళ స్వతంత్రంలో ఎక్కడికి తీసుకెళ్లారు ఈ డబ్బంతా కూడా, మరి ప్రజలకు ఎందుకు పంచిపెట్టలేదు ఈ డబ్బంతా కూడా అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా మనసు ఆలోచన చేయాలి. మరి ఈరోజు జగన్మోహన్ అని ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో నవరత్నాలు, మరి నవరత్నాలే కాకుండా ఈరోజు సుమారు 45 రకాల సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి గడపకి చేరవేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి ప్రతిపక్షాలు మన ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. మరి మన పుట్టినప్పటి నుంచి ఏ విధంగా నిత్యావసర ధరలు కానీ వస్తువులు కానీ పెరుగుతున్నాయి మనకు అందరికీ తెలుసు. ఇది మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. మరి దాన్ని పట్టుకొని ఈరోజు మనల్ని ప్రజల్ని ఎందుకు చేయలేదు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు కూడా మన ఇంటి వద్దకు వస్తే మీరు కూడా మా తరఫున మీ తరఫున ప్రశ్నించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న మీ ఇంటికే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదు, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థలు లేవు. ఇది మన కోసమే, మీకోసమే ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థల్ని మనం నిజంగా గౌరవించాలి. ఏదైనా పొరపాటున మనం రాబోయే ఎలక్షన్ లో మరి తెలుగుదేశం నాయకులు మాటలు విని మనం అత్యాశతో మనం ఏదైనా ఓటు మార్పిడి చేస్తే నిజంగా మనకి మనంగా శిక్ష వేసుకున్నట్లే. ఎందుకంటే 14 ఏళ్లలో వాళ్ళు లాస్ట్ 14వ సంవత్సరంలో సుమారు 600 హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చలేదు. అదంతా మీకు అందరికీ తెలుసు. కాబట్టి గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఏ కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి మరి ఈ 4.5 సంవత్సరంలో మనకు అనినిత్యం మన కోసం సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో రైతులకు అనేక కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది అనేటువంటి లక్ష్యంతో హెల్త్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ మరి ఇంటి దగ్గరకే డాక్టర్లు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ రోజు ఎన్నో రకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ సామాన్య ప్రజలకు కూడా వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి మరి కరోనా కష్టకాలాల లాంటి వ్యాధుల నుంచి మరి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనల్ని ఎప్పటికెప్పుడు కాపాడుకుంటూ ప్రజలకి దగ్గరగా చేరువైనటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనకి టీడీపీ నాయకులు ప్రజల్లోకి వస్తున్నారు. ఒక్క విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి కరోనా కష్టకాలంలో మనం అందరూ కూడా ఈరోజు ప్రాణంతో ఉంటాం కాబట్టి మన ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. అదే మనం కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహానాయకుడు మనకి లేకుండా ఉండింటే మనకి ఏదైనా ప్రాణాపాయాలు వచ్చితే మనల్ని ఎవరు కాపాడింటారనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. మరి అలాంటి కరోనా కష్టకాలంలో కూడా మన ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారు ప్రతి ఒక్క ఎంపీటీసీ సర్పంచ్ లీడర్ని కూడా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి ఏదైతే మనకి నిత్యావసర సరుకులు అందించిందో వాటితో పాటు కూరగాయలు కానీ మాకు ఏ ఇబ్బంది ఉన్నా అవన్నీ కూడా అందించి ప్రజలకి దగ్గరగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని ఆయన కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటూ ముందుకు నడిచినటువంటి నాయకుడు వెంకయ్య గౌడ్ గారు. అదేవిధంగా మరి ఇప్పుడు ఆయన పోటీగా వస్తున్నటువంటి మరి అమర్నాథ్ రెడ్డి ఈ 4.5 సంవత్సరం నువ్వు ఎక్కడ వెళ్ళింటివి, నువ్వు ఏం చేస్తావంటివి, ఈ రోజు ఎలక్షన్ల కోసం పదవి కోసం ప్రజల్లోకి వచ్చి మరి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిందలు వేయడం, పనిచేస్తున్నటువంటి నాయకుడి మీద వెంకయ్య గౌడ్ గారి మీద మరి ఏదంటే అది మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా మనం అందరూ కూడా వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా ఆలోచించాలి. ఇంత మంచిగా మనకి అనునిత్యం మనల్ని కాపాడుకుంటూ మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన దోపట్టోళ్ళు కూడా మనల్ని చూడలేనంతగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి వైఎస్ఆర్సీపీ
ఎక్కడికైనా ఇబ్బంది పట్టుకున్న ప్రజలకి దగ్గరగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మరి అధికారం కోసం మన దగ్గరకు వచ్చి మరి అధికారమే పరమావధిగా కొంతమంది, ఎందుకంటే గత 14 సంవత్సరాలు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ప్రజలకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు తీసుకురాలేదు, మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎందుకు ఆదుకోలేదు అనేటువంటి విషయాన్ని మనమే కొసిరేసుకుంటే మనకి మరి తెలుగుదేశం నాయకులు గొప్ప, వైసీపీ నాయకులు గొప్ప అనేటువంటి విషయాన్ని మీకు అందరూ కూడా అర్థమవుతుంది. ఇది ఏదో మేము రాజకీయాల కోసం మాట్లాడడం కాదు. దయచేసి మీకు అందరికీ తెలుసు, ఒక పెన్షన్ గానీ ఏదైనా మనకు అందాలంటే గతంలో మనం నాయకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ మనము మీరందరూ కూడా ఏదో అనుభవజ్ఞుడు, ఆయన అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతారని 2014లో ఆయన చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి ఎన్ని మాయ మాటలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా చూశాడు, యువత ఉంటే ప్రతి యువతకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఎంతమంది మీ ఇంట్లో బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడుగుతాను. ఒక్క ఉద్యోగం ఎవరైనా వచ్చిందని అడుగుతాను తల్లి. ఒకే ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగ వృద్ధి ఇస్తా, ఉద్యోగం లేకుంటే 2000 నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు. ఎన్ని కుటుంబాలకు నిరుద్యోగ వృద్ధి ఇచ్చారని అడుగుతాడా? అదేవిధంగా మీరు మరీ ముఖ్యంగా గమనించాలి, రైతులను చూసి రైతులకు మీరు అంతా రుణమాఫీ చేస్తా, మీరెవరు కూడా బ్యాంకులో ఉండే పాస్బుక్ తీసుకొని రావద్దండి, మనం అధికారంలో కోసం నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు అన్నాడు. అలా చెప్పాడా లేదా వాళ్ళు ఎంతమందికి రైతు రుణమాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు? ఒక్కరికి కూడా చేయలేదు, అందరినీ కూడా మోసం చేశాడు. అదేవిధంగా ఇలా చూసి అవైతే ఇలా ఉంటే అవన్నీ వెళ్ళ చేయగలిగింది అంటే అవన్నీ కుదురు పెట్టేశాను, బ్యాంకులో కుదురు పెట్టానంటే అవా నువ్వు భయపడద్దు, నువ్వు కుదురు పెట్టినటువంటి బంగారాన్ని నీ బీరువాలో తెచ్చి పెడతానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. గుర్తుందావా మీకు? ఎంతమందికి కుదురు పెట్టిన బంగారం నీ బీరువాలో తెచ్చి పెట్టాడు పడతానని చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట అబద్ధం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మాట కూడా కేవలం ఎన్నికల కోసం ఓట్లు వేసుకొని గెలిచి ప్రజల్ని మోసం చేశాడు తప్ప ఒకే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గుర్తుండలేదు మీ అందరికీ కూడా. ఇలా చెప్తూ పోతే 600 అబద్ధాలు హామీ ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రోజు ఆ హామీని, ఆ మేనిఫెస్టో పెట్టేటువంటి వెబ్సైట్ కూడా డిలీట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆయన ఈ రోజు ఈ 4 సంవత్సరాల 9 నెలలు చాలా గుర్తు కాలేదు. తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో అవ్వతాత ఏమయ్యారు, రైతులు ఏమయ్యారు, యువత ఏమైందని ప్రజలు గుర్తు కాలేదు. అధికారంలో ఉన్నాడు. ఎన్నికల సమయం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చారు. వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు ఏమి లబ్ధి కలగలేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఏదో ఒక సామెత చెప్తాను, షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అంట. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఆయనకే ఇద్దరు షూరిటీ ఇస్తే మన జైలు నుంచి బయట వచ్చారు. అట్లాంటి ఆయన మన జైలు షూరిటీ ఇస్తారు చెప్పండి. మీరందరూ గమనించండి, ఆయన వయసు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. ప్రజలను మధ్య పెడుతూ పార్టీలతో పొత్తు పెట్టుకొని 2014లో బీజేపీ, జనసేన,
పార్టీలు కలిసి వచ్చి ఆ రోజు పొత్తులో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు వాళ్ళ సొంత మామని 2 పోటీ పొడిచి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల భాగోగుల కోసం ఆయన రాజకీయాలకు రాలేదు. వచ్చిన ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజలకు సేవ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అవ్వదా ఈ రోజు ఒక మీ పెన్షన్ ఒక విషయమే కాదు నేను చెప్పేది, మీరందరూ కూడా గమనించాలి. 2019కి ముందు మీ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండేది, మీ గ్రామాల్లో ఎన్ని ఇళ్ళు కట్టుకున్నారు, అప్పుడు మన అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామాల్లో ఎన్ని ఇళ్ళు కట్టుకున్నారు, ఎన్ని రోడ్లు వేశాం, ఎంత అభివృద్ధి జరిగింది, సచివాలయాలు వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి, హాస్పిటల్ కూడా మీ ఊళ్ళో కట్టించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయకపోయారు? ఈ రోజు ప్రతి గ్రామంలో వాలంటీర్లు పెట్టి మీకు అందరికీ కూడా తెలుసా, గతంలో మీరు పెన్షన్ తీసుకోవాలంటే పొద్దున నిద్రలేసి పంచాయతీ ఆఫీస్ పోవాల్సి వచ్చేది. నిజమా కాదా? ఈ రోజు ఇక్కడ అందరూ అడుగుతా ఉన్నా, మీ బిడ్డలు ఏ రాష్ట్రంలో ఉండొచ్చు, ఎక్కడ ఉద్యోగాల్లో ఉండొచ్చు, వాళ్ళ సోదరులు ఏదో పని చేసుకుంటూ ఉండొచ్చు బయట. మీకు అందరికీ కూడా ఒకటే అడుగుతామని అందరూ గుర్తుపెట్టుకోండి. పొరపాటున మీ సొంత బిడ్డ ఏదైనా డబ్బులు పంపించే దాంట్లో డేట్ తప్పిందేమో కానీ ఒక్కటో తేదీ మీకు పెన్షన్ ఇచ్చేదేమో తప్పిందా డేట్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నావు అతన్ని. మీరు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళని కలుపుతుంటే అవ్వ తండ్రి అని ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారా లేదా? ఇంత మంచి మనసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. ఒకే ఒక గంగవరం మండలంలో మనం అధికారంలోకి రాకముందు 2019 మార్చి నెలలో ఈ మండలం ఒక్క మండలం గురించి చెప్తా ఉన్నా 5,732 మంది మాత్రమే పెన్షన్దారులు ఉన్నారు అప్పట్లో ఈ మండలంలో. అంటే వాళ్ళకు కావాల్సినటువంటి వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. జన్మభూమి కమిటీలు పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వారికి పెన్షన్ ఇచ్చుకొని అప్పట్లో 2,000 రూపాయలు పెన్షన్ లాస్ట్ నెలలో ఇస్తే కూడా అప్పుడు నెల ఖర్చు అయింది 1,21,34,000 రూపాయలు మాత్రమే ఒక నెల ఖర్చు అయింది. ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గంగవరం మండలంలో 8,340 మంది పెన్షన్దారులు ఉన్నారు. అంటే దాదాపు 2,300 పెన్షన్కు పెన్షన్దారులు పెరిగారు. ఎలా పెరిగారమ్మా? ఎలా పెరిగారు కదా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేమో 5,732 పెన్షన్లే వచ్చాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 8,340 పెన్షన్ ఎలా వస్తున్నాయి? చిత్తశుద్ధితో వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంట్లో జిల్లని పెట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క అర్హుడికి నేరుగా సచివాలయం తీసుకెళ్లి అతను అక్కడే పెన్షన్ పెంచుతున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఖర్చు అయినటువంటి పెన్షన్ కి ఒక్క నెలకి 2,47,68,500 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ డబుల్. అప్పుడు 1,21,00,000 అయితే ఈ రోజు 2,45,00,000 ఒక్క నెలకు పెన్షన్ కి ఇస్తున్నాం. ఒక గంగవరం మండలంలో గుర్తుపెట్టుకోండి అవ్వాతాత మీరందరూ కూడా. ఇన్ని చేస్తున్నా ఈ రోజు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ప్రతిపక్ష నాయకులు ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు. ఇది కరెక్టే అని అడుగుతున్నాడు అవ్వాతాత మిమ్మల్ని. ప్రతిపక్షంలో ఉన్నారు, మేము చేయలేకపోయాం నువ్వు చేశామని ఒక్కరైనా చెప్తున్నారని అడుగుతున్నా. చేసినటువంటి వాటిని ఒప్పుకోవడానికి కూడా గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు
కూడా లేదు ప్రతిపక్షం వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు గ్రామాల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోడ్లు వేసాం? ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నేను చెప్తున్నా, మనం ఏవైతే నవరత్నాల పథకాలు పెట్టామో ప్రతి కుటుంబం కూడా ఈ రోజు లబ్ధి పొందుతుందా లేదా అడుగుతున్నా. గతంలో కేవలం ఊరికి 2-3 తెలుగుదేశం నాయకులు బాగుపడ్డారు, గుర్తుపెట్టుకోండి. నిజమే కదా? ఈ రోజు ప్రతి ఒక్క పథకం నేరుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయో లేదా అడుగుతా ఉన్నా. ఇల్లు కావచ్చు, అమ్మాయిని కావచ్చు, ఆశ్రయం కావచ్చు, చేదోడు కావచ్చు, చేయుత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక పథకాలు, రైతు భరోసా కావచ్చు, నేరుగా మీ అకౌంట్లో పెడుతున్నా. ఈ రోజు మీ బిడ్డల చదువు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతల్ని అందరూ కూడా దాదాపు 60 సంవత్సరాలు వారే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. మీరు చూశారు కదా? ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రోజు మీ ఊర్లో పాఠశాల ఎలా ఉంది అడుగుతారు మిమ్మల్ని. మీ ఊర్లో ఉన్నటువంటి పాఠశాలలు ఎలా ఉన్నాయి, బిడ్డల చదువు ఎలా ఉంది? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా పాఠశాలకి 10 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడని అడుగుతా ఉన్నా. కోట్లు వెచ్చించి ఈ రోజు పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే తరానికి ఏదైనా మనం మంచి చేశాము అంటే, అది పిల్లలకి ఏదైనా మంచి భవిష్యత్తు ఇచ్చాము అంటే అది ఒక విద్య అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రతిపక్షం వాళ్ళు ఎన్నికలు దగ్గర పడ్డాయి, ఊళ్ళలోకి వస్తారు. మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చి అవునా ఎంత వస్తాను పెన్షన్ అంటే నువ్వు 3,000 ఎంత అనుకో, నాకు ఓటు నీకు 5,000 ఇస్తా అని చెప్తారు కావాలంటే. అంటే ఓటు వేయించుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకో. ఓటు వేసిన తర్వాత నువ్వెవరో వాళ్ళెవరో నిజమే కాదని చెప్తా ఉన్నది. నీ చెవులు ఖాళీ ఉన్నాయనుకో నీ కమ్మలు తీసిస్తా అంటాడు, ముక్కు ఖాళీ ఉంటే ముక్కు తీసిస్తా అంటారు, మెడకాయ ఉంటే చేయి తీసిస్తా అంటారు. ఏది తీసిస్తుంది? మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇవి ఇలాగే కొనసాగాలి, మనం అందరం కూడా ఇంతే సంతోషంగా ఉండాలి అంటే నేను మీకు అందరినీ అడుగుతాను. మీరు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కానీ మీ కుటుంబం కానీ సంతోషంగా ఉండిందా? 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సంతోషంగా ఉండాలని అడుగుతా ఉన్నా తల్లి. మీకు మంచి జరిగిందేనా నాకు ఓటేయండి, మీకు కానీ మీ కుటుంబానికి కానీ మంచి జరిగిందేనా నాకు ఓటేయండి అడుగుతాను తప్ప మేము మంచి చేశాం. మీరు ఆనాడు వేసేటువంటి ఓటు ఒకే ఒక్క ఓటు మీరు వేస్తే నేను శాసనసభకు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ అబద్ధం బూటకం చెప్పే వాళ్ళు మళ్ళీ మీ ఊళ్ళోకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అబద్ధాలను నమ్మకండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నారంటే వాళ్ళు ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్మి నిజం అనుకుంటారనే ఆలోచనతో ఉన్నారు తెలుగుదేశం నాయకులు. ఇంకా కూడా ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు. ఆ 100 సార్లు చెప్తే వాళ్ళు ఏమనుకుంటాము, ఓ ఇది నిజమేనేమో. ఇప్పుడు కొత్త ప్రచారంలో స్టార్ట్ చేశారు. ఈసారి నేనే గెలిచేది. ఎట్లా గెలుస్తారు? ఏం చేశారని గెలుస్తారు? ఏమి చేయకుండా మీరే గెలిస్తే ఇది చేసినా మేము కట్టగల మాకు ఎంత మెజార్టీ రావాలా? మేము అడుగుతాం, మాకు ఆ ధైర్యం ఉంది. మీరు ఏమి చేయాలి? 2014 నుంచి 2019 వరకు ఏమి చేయకుండా ఈ రోజు మేము గెలుస్తామంటే 2019 నుంచి ఇప్పటి వరకు అవాతాతను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గడపకి 2 సార్లు వచ్చాను. గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి దగ్గరికి వచ్చానా లేదా? అంతకు ముందు మీరు ఎమ్మెల్యే ఎంతమంది వచ్చారో వాళ్ళని అడుగుతాను మిమ్మల్ని. ఎంతమంది మీ ఇంటిలోకి వచ్చారు ఎమ్మెల్యేగా వచ్చి అవా నీకేమైనా కష్టం ఉందా, చెల్లెమ్మ నీకేమైనా కష్టం ఉందా, అన్నా నీకేమైనా కష్టం ఉందా అని అడిగినటువంటి ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు? గతంలో అడుగుతా ఉన్నారు. అడిగినట్టు తప్పుందా?
ఎమ్మెల్యేగా అందరూ అధికారం తీసుకొని వాళ్ళు నన్ను తిట్టుకున్నా సరే వాళ్ళ కాలు ఎంత నొప్పిందో తెలుసా ఆ రోజుల్లో. ప్రతి ఇంటికి తిరిగాను. ఎవరు ఏ సమస్య చెప్పినా మా ఇంట్లో కరెంటు పోల్ వేయించిన, రోడ్డు కావాలంటే రోడ్డు వేయించిన, మా ఏదో సమస్య ఉంటే కూర్చొని పంచాయతీలు చేయించి సెల్లు చేయించిన, నా వల్ల అయ్యేది చేశాను పెద్దల్ని. ఇంతకు ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 2009లో ఎలక్షన్ ఓట్లు వేసుకోకపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ 2014 ఎలక్షన్ వరకు మీ ముఖాలు ఎవరైనా చూశారా అని నేను అడుగుతా ఉన్నా. నిజం చెప్పండి. 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలు గుర్తొచ్చేది నాయకులకి. అప్పుడు 2014 ఎన్నికలు పోతే మళ్ళీ 2019 ఎన్నికల్లోనే మళ్ళీ ఎన్నికల కోసం వచ్చారు, గుర్తుపెట్టుకోండి. నేను అలా కాదండి. నేను అధికారంలో లేకుండా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి గడప గడపకు వచ్చా, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీ అధికారం ఇచ్చిన తర్వాత అధికారికంగా కూడా మీ గడప దగ్గరకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మీ ఇళ్ళ దగ్గరకు వస్తే మీరు అడగాల్సింది ఒకటే ఒకటి, నాయన మీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మా ఇళ్ళకి రాలేదు, మా బాగోగులు ఎందుకు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మా బాగోగులు చూస్తున్నారు, మా భవిష్యత్తును నాశనం చేయతండి నాయన అని చెప్తే చాలా బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కొత్తగా ఈ మధ్య బయట నుంచి జనాలు పంపించారు. ఇది అందరూ కూడా ఏదో ఉన్నా మీరు, ముఖ్యంగా మా సర్పంచులు, ఎంపీటీసీలు కొంచెం రీఛార్జ్ కావాలి. అందరూ కూడా మీరు ముఖ్య నాయకులకి చర్యలందరికీ కూడా చెప్తా ఉన్నా, తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం వాళ్ళు గ్రామాల్లో బయట నుంచి జనాలు తెప్పించుకున్నారు. వచ్చి ఆ ఊళ్ళో వాడు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం గ్యారెంటీ వచ్చేస్తుంది, మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతాడు అబ్బా అని చెప్తా ఉంటాడు. అంటే వాళ్ళు మాట్లాడకుండా చూసి పక్కన కూడా ఓటేస్తాడేమో అనే ఒక స్ట్రాటజీ దీన్ని, మౌత్ పబ్లిసిటీ అంటారు దీన్ని. ఇది స్టార్ట్ చేశారు ఇప్పుడు. అంటే అవ్వాతాతని, రైతుల్ని, చదువుకునే పిల్లల్ని అందరినీ కూడా ఇద్దరు బలి తీసుకుంటారు చంద్రబాబు నాయుడు వస్తే, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సర్పంచ్కి, ఎంపీటీసీకి, ముఖ్య నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జెండా మోసినటువంటి కార్యకర్తకు తెలియజేస్తున్నా, ఈ రోజు నుంచి వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని తిప్పికొట్టాలి, గుర్తుపెట్టుకోండి. ప్రజల్లో అబద్ధాలు చెప్తున్నారు, మీరు నోరు తెరకుంటే అది నిజమని నమ్ముతారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి కూడా మీకు తెలియజేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడికక్కడ వాళ్ళు ఏం మాట్లాడితే అది నిజమా కాదా పరిశీలన చేసి అబద్ధం మాట్లాడితే అక్కడికక్కడే ప్రజలు తెలిసే విధంగా మీరు మాట్లాడాలని కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవసరంగా మీరు మళ్ళీ కూడా నన్ను ఆశీర్వదించాలని కూడా చేస్తుంది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వాలంటీర్స్ అందరూ ఎవరిని లేని కూడా చూడండి. వాలంటీర్స్ మన వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎవరు లేని కూడా చూడండి. అందరు కూర్చోండి దయచేసి. మా పెట్టండి, మా ఇచ్చేసాయి వాళ్ళిద్దరికి ఇప్పించండి. పరండి దగ్గరపల్లి పంచాయత్ సెక్రటరీ గారు వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఉన్నారా? రెడీ, ఓకే. తర్వాత కనరాజపల్లి 2 షాజహాన్, రమీజాబి నిదానంగా పంపించండి. గంగవరం 1 సి సుబ్రహ్మణ్యం, ఎస్ కుళాయమ్మ. గంగవరం 1 నుంచి గంగవరం పంచాయత్ సెక్రటరీ వెల్ఫేర్ అసిస్టెంట్, శాసనసభ్యులు, మండల లీడర్స్, ముఖ్యంగా మన చంద్రప్ప గారు, తర్వాత మోహన్ రెడ్డి అన్న గారికి మేము మండల అధికార యంత్రాంగం కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఇంకా గిరిరాజరెడ్డి గారు, తర్వాత మన మండల ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా మరి పూర్తి చేసేదానికి సహకరించి వెనక్కి వెళ్ళండి, ఇచ్చే వాళ్ళు వెనక్కి పోతే డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళండి. మీ పెన్షన్ మీ ఇంటికే చేరుస్తారు. దయచేసి
ఇబ్బంది పడద్దండి.